హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము ఒక 12 monthsకి కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్ అన్ని పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే జనరల్గా చాలామంది అడుగుతారు, సార్ ఒక 12 months హోల్డింగ్కి ఏదైనా కొన్ని స్టాక్స్ చెప్పండి సార్ అంటారు. కాబట్టి ఇలాంటి స్టాక్స్ వచ్చి డెఫినెట్గా మీకు ఒక మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. తర్వాత చాలా ఇంపార్టెంట్ అయింది, ఇప్పుడు న్యూ కమర్స్ మార్కెట్లో చాలామంది ఎంటర్ అవుతున్నారు. అంటే మార్కెట్లో ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు ఏంటంటే, ఎవరైనా సరే ఇమ్మీడియట్గా స్టాక్ మార్కెట్లో వచ్చి డబ్బులు సంపాదించేద్దాము అనే కాన్సెప్ట్లోనే ఫస్ట్ ఇనీషియల్గా అలాంటి మైండే తీసేయండి. ఎందుకంటే ఆ మాట అంటున్నాను, ఇక్కడ ఇదొక పెద్ద మహాసముద్రం. ఈ మహాసముద్రంలో మనము ₹1 సంపాదించాలంటే ఫస్ట్ మన ఎలిజిబిలిటీ ఏంటి, మనం పర్ఫెక్ట్గా మనకి క్యాపబిలిటీ ఉందా స్టాక్ మార్కెట్లో ఎంట్రీ అవ్వడానికి. అంటే ఇది ఒక కోటీశ్వర్ల వ్యాపారం, మీ అందరికీ తెలుసు. కాబట్టి ఇక్కడ మనీ అనేది చాలా ఇంపార్టెంట్, ఎక్కువ నీడ్ ఉంటుంది. ఫండ్స్ మార్కెట్ డౌన్ అయినప్పుడు కొనే కెపాసిటీ ఉండాలి. సమ్టైమ్స్ అప్పులో కూడా కొనాల్సి వస్తుంది, ఎందుకంటే అక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్తుంది. ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటుంది మార్కెట్. కాబట్టి ఒకే దారి అని లేదు, ఇక్కడ చాలా దారులు ఉన్నాయి సంపాదించడానికి. మార్కెట్లో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఉంది, ఎన్నో ఉన్నాయి. కాబట్టి కొత్తగా వచ్చేవాళ్ళు మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి. మీరు ఒక గైడెన్స్ ద్వారానే చక్కగా అలా వెళ్తే కానీ మీరు అంటే స్లో అండ్ స్టడీ చేసుకుంటేనే డెఫినెట్గా. ఇక్కడ చాలామంది కాల్స్ చేస్తూ ఉంటారు, సార్ మేము న్యూ కమర్ ఏం చేయాలి? న్యూ కమర్ ఫస్ట్ మార్కెట్ వాచ్ చేయాలి, మార్కెట్ గురించి తెలుసుకోవాలి. అంటే మంచి ఒక మెంటర్ని ఎన్నుకోవాలి, ఎక్కడ మన ట్రైనింగ్స్ ఇవన్నీ ఒక మంచి లర్నింగ్ అనేది చేసుకుంటే డెఫినెట్గా మీరు ఖచ్చితంగా ఈ స్టాక్ మార్కెట్ ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ బిజినెస్. ఎవరికి నేర్చుకున్న వాళ్ళకి, వితౌట్ నాలెడ్జ్ వాళ్ళకి చాలా కష్టం అది. తర్వాత ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్టాక్ వచ్చి కోల్టీ పటేల్, KOLTEPATIL, కోల్టీ పటేల్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్లో బై చేసుకోవచ్చు. ఈ స్టాకు 372 ఉంది, బై చేసుకోండి. ఫస్ట్ టార్గెట్ 525, ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ 680, థర్డ్ టార్గెట్ 835. చూడండి, కోల్టీ పటేల్ ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 372 ఉంది, బై చేసుకోండి. టార్గెట్ వచ్చి 525, 680, 835. ఇవన్నీ వచ్చి ఒక 12 months హోల్డింగ్ ఇది. తర్వాత ఇది వచ్చి 2800 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. 2007 నుంచి మనకి NSEలో ట్రేడ్ అవుతుంది కోల్టీ పటేల్ అది. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనము డిసెంబర్ 10th and 11th ఐటీసీ కోహినూర్, మాదాపూర్ హైటెక్ సిటీలో ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుగుతున్నాము. రియల్గా ఇది ఎట్లంటే, స్టాక్ మార్కెట్లో నేను స్థిరపడాలి, ఎవరిని డిపెండ్ అవ్వకూడదు, నాకై నేను ఒక స్టాక్ అనలైజ్ చేసి షార్ట్ టర్మ్లో ఒక 5% రిటర్న్స్ రెగ్యులర్గా లైఫ్ లాంగ్ చేస్తూ ఉండాలి. అలాంటి వాళ్ళకి ఇది ఒక వండర్ఫుల్గా ఉంటుంది. తర్వాత ఇంట్రాడే కోసం ఒక వండర్ఫుల్ స్ట్రాటజీ బ్యాంక్ నిఫ్టీ. ఈ రెండు మనము ఐటీసీ కోహినూర్, మాదాపూర్ హైటెక్ సిటీలో డిసెంబర్ 10th and 11th 2 days వర్క్షాప్ జరుగుతున్నాము. ఇంట్రెస్టెడ్ పీపుల్ మమ్మల్ని కాంటాక్ట్ చేయండి అది. తర్వాత మరొక స్టాక్ వచ్చి చూడండి, గ్యాబ్రియల్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు ₹157 ఉంది. ఇప్పుడు కొనకూడదు, ₹177 పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి,
రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 225, 276, 358. చూడండి గ్యాబ్రియల్, చూడండి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 155 ఉంది. ఇప్పుడు కొనొద్దు, బై ఓన్లీ అబోవ్ 177 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ 225, 276, 358. స్టాప్ లాస్ వచ్చి 128 రూపీస్ స్టాప్ లాస్. ఇది కూడా వచ్చి 2200 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు. మనకి 20 years నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది గ్యాబ్రియల్. తర్వాత ఇప్పుడు మనము ఇన్వెస్టర్స్ కోసం ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ ఒకటి లాంచ్ చేస్తున్నాను. ఇది ఎలా అంటే అబోవ్ 50 lakhs ఉండే వాళ్ళు మాత్రమే మమ్మల్ని కాంటాక్ట్ చేయమని చెప్పాను. ఇక్కడ చాలా ముఖ్యమైనది, మనము వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రూపాయి కూడా మనం తీసుకోవట్లేదు. చక్కగా ఆ 50 lakhs వాళ్ళ అకౌంట్లోనే, వాళ్ళ డీమెట్ అకౌంట్లోనే మనం రికమెండ్ చేసిన షేర్స్ కొని పెట్టుకొని నెక్స్ట్ 5 yearsకి అది 50 lakhs అనేది ఇన్వెస్ట్ చేసింది 1 crore అవుతుంది. ప్రపోర్షనట్ ఎంతైనా సరే 5 crores ఇన్వెస్ట్ చేస్తే 10 crores. ఇలా ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ మనం లాంచ్ చేస్తున్నాము. దీనికి జస్ట్ మనం రికమెండ్ చేసినందుకు ఒక నామినల్ ఛార్జెస్ తీసుకుంటున్నాము, అంతవరకే. ఈ ప్రోడక్ట్ కూడా చాలామంది నా దగ్గర తీసుకున్నారు. ఎందుకంటే ఈ ప్రోడక్ట్ లాంచ్ చేయాల్సి వచ్చింది. చాలామంది నన్ను ఎంతోమంది కాంటాక్ట్ చేస్తూ ఉంటారు, సార్ నా దగ్గర ఇంత ఫండ్స్ ఉన్నాయి, దాన్ని నెక్స్ట్ 5 yearsలో నాకు డబుల్ అయ్యేది చెప్పండి. ఎందుకంటే బ్యాంక్లో ఎఫ్డీస్ చేస్తున్నాము, 11 years 12 years పడుతుంది, మాకు చాలా టైం పీరియడ్ పడుతుంది. స్టాక్ మార్కెట్లో డివిడెండ్ వస్తుంది, అట్ ద సేమ్ టైం మంచి రిటర్న్స్ కూడా వస్తుంది. అందుకని ఇది ప్రిఫర్ చేస్తున్నాం సార్, మీరు రికమెండ్ చేయండి అని చాలామంది అడిగిన దానివల్ల వాళ్ళ కోసమే ఈ ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నాను. అది ఇప్పుడు ఈ 2 స్టాక్స్ చెప్పున్నాను చూడండి. ఫస్ట్ స్టాక్ వచ్చి కోల్టీ పటేల్, సెకండ్ స్టాక్ వచ్చి గ్యాబ్రియల్. ఈ 2 స్టాక్స్ మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనీ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం మనీ మేనేజ్మెంట్లోనే సగం సక్సెస్ అనేది వచ్చేస్తుంది. ఏదైనా సరే మన దగ్గర ఒక 1 lakh rupees ఉందంటే దాన్ని ఒక 10 partsగా చేసుకొని ఒక్కొక్క స్టాక్లో 10,000 రూపాయలు. ఎందుకంటే మనం ఒకే స్టాక్ అన్ని బాస్కెట్లో వేయకూడదు, అది చాలా ఇంపార్టెంట్. అది ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం, థ్యాంక్ యూ.